అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే, మన చుట్టూ ఉండే వాళ్ల మాటల్ని బట్టే వాళ్ల మనసులో ఏముందో ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. భలే ఉంటుంది కదా. ఒక ప్రశ్న, కేవలం మాటలు వినేసి ఎవరైనా మనసులో ఏమనుకుంటున్నారో కనిపెట్టేయగలమా? వినడానికి ఏదో మ్యాజిక్లా ఉంది కదా, కానీ ఇందులో ఒక చిన్న సైన్స్ దాగి ఉందన్నమాట. దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇదే. మనుషులు మాట్లాడే తీరు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనకు అద్దం పడుతుందన్నమాట. అంటే మాటలు మన ఆలోచనలకు ఒక రకమైన అద్దం లాంటివి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఈరోజు మనం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ముందుగా మాటలు మన ఆలోచనలకు ఎక్స్రే లాంటివని తెలుసుకుంటాం. ఆ తర్వాత 4 ముఖ్యమైన క్లూస్ గురించి మాట్లాడుకుందాం. అవేంటంటే సర్వనామాల శక్తి, పదే వాడే పదాలు, మాటల వెనుకున్న ఫీలింగ్, ఇంకా మిర్రరింగ్ అనే ఒక చిన్న మ్యాజిక్. చివర్లో వీటన్నింటినీ ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. రైట్, మనం మొదటి భాగం మాటలు ఆలోచనలకు ఒక ఎక్స్రే లాంటివి. అంటే ఎలాగైతే ఒక ఎక్స్రే మన బాడీ లోపలున్న బోన్స్ని చూపిస్తుందో, అచ్చమలాగే మన మాటలు మన మనసు లోపలున్న ఆలోచనల్ని, ఫీలింగ్స్ని బయటపెడతాయి. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో కదో. ఓకే, మన మొదటి క్లూ ఏంటో చూద్దాం. అదే సర్వనామాల శక్తి. అంటే నేను, మేము, వాళ్ళు లాంటి చిన్న పదాలు. ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ తెలుసా? ఒక మనిషి మైండ్ సెట్ గురించి ఇవి చాలా విషయాలు చెప్పేస్తాయి. ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఎవరైనా ఒక పని గురించి మాట్లాడేటప్పుడు నేను అని వాడారనుకోండి, దాని అర్థం ఓకే, దీనికి నాదే బాధ్యత అని ఒప్పుకుంటున్నట్టు. అదే మేము అన్నారంటే ఇది మనందరి బాధ్యత, మనమొక టీమని. కాని నువ్వు లేకపోతే వాళ్ళు అని ఎక్కువగా వాడారంటే మాత్రం తప్పు వేరొకరి మీదకు నెట్టేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారనుకోండి. ఒక స్టూడెంటేమో నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదంది, ఇంకో స్టూడెంటేమో అసలు క్వశ్చన్లే సరిగ్గా లేవంది. చూసారా తేడా? మొదటి అమ్మాయి బాధ్యత తీసుకుంది, రెండో అమ్మాయేమో నిందను పేపర్ మీదకు నెట్టేసింది. అదనమాట విషయం. సో మన మొదటి క్లూ చాలా సింపుల్. వాళ్ళు వాడే సర్వనామాల్ని బట్టే వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారా లేక తప్పించుకుంటున్నారా అనేది తెలిసిపోతుంది. సరే, ఇక మన రెండో క్లూకి వెళ్దాం. అదేంటంటే ప్రతిధ్వనించే పదం. అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒకే పదాన్ని మళ్ళీ వాడుతున్నారంటే అది ఒక అలారం బెల్ లాంటిది. ఆ పదం వాళ్ల మనసులో బలంగా నాటుకుపోయిందని, వాళ్లకు చాలా ముఖ్యమని అది మనకు చెబుతుంది. ఉదాహరణకి, ఎవరైనా మీతో మాట్లాడుతూ డెడ్లైన్ అని ఒక్కసారి అన్నారనుకోండి, ఓకే, అది వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ అని మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు డెడ్లైన్ అని అదే పదాన్ని పదే అంటుంటే అప్పుడు అర్థం చేసుకోవాలి ఆ విషయం వాళ్ళని ఎంతలా టెన్షన్ పెడుతుందో. మన స్టూడెంట్స్ మార్కులు అని ఎలా కంగారు పడతారో ఇది కూడా అచ్చం అలాంటిదే అన్నమాట. సో మన రెండో క్లూ ఇదే. ఏ పదమైతే రిపీట్ అవుతుందో అది ఎమోషనల్గా చాలా బరువైనది. దాని వెనకాల ఏదో బలమైన ఫీలింగ్. అది టెన్షన్ కావచ్చు, భయం కావచ్చు, ఏదో ఒకటుందని మనం గుర్తించాలి. ఓకే, మనం మూడో క్లూకొచ్చేశాం. ఇదేంటంటే మాటల వెనకున్న ఫీలింగ్. అంటే ఒకరు మాట్లాడే పద్ధతిని బట్టి వాళ్ళు మనతో మనసు విప్పి మాట్లాడుతున్నారా లేక మన మధ్య ఒక గోడ కడుతున్నారనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, చాలా సింపుల్. మనం ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు చాలా క్యాజువల్గా, ప్రేమగా మాట్లాడతాం కదా. అదే ఒక కొత్త స్ట్రిక్ట్ టీచర్తో మాట్లాడేటప్పుడు చాలా ఫార్మల్గా ఉంటాం. ఆ తేడా ఎందుకొస్తుంది? మన లాంగ్వేజ్ స్టైల్ మన మధ్య ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్ని చూపిస్తుందన్నమాట. ఉదాహరణకి, ఇంట్లో ఏదైనా గొడవైనప్పుడు ఎవరైనా ఇలా అన్నారనుకోండి, నీకేది కావాలంటే అది చేసుకో. ఇక్కడ పదాలు చూస్తే ఏం తప్పులేదు, కానీ ఆ చెప్పే టోన్, ఆ చల్లదనం, అది ఇద్దరి మధ్య ఒక పెద్ద గోడ కట్టేస్తుంది. కాబట్టి మన మూడో క్లూ ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నామనేది ఎంత ముఖ్యమో దాన్ని ఎలా మాట్లాడుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. మన భాషా శైలి మన మధ్య ఉన్న ఎమోషనల్ దూరాన్ని చెప్పేస్తుంది. ఇక మన ఫైనల్ క్లూ 4ది. దీని పేరు మిర్రరింగ్. ఇదొక చిన్న మ్యాజిక్ లాంటిది. ఏంటంటే ఎదుటివాళ్లు వాడిన పదాలనే మనం కూడా వాడటమన్నమాట. ఇలా చేయడం వల్ల
ఓ నన్ను అర్థం చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. ఒక షాపులో జరిగిన చిన్న సంభాషణ ఊహించుకుందాం. ఒక కస్టమర్ వచ్చి నాకు సులభంగా ఉండేది ఏదైనా కావాలి అని అడిగారు. వెంటనే ఆ సేల్స్ పర్సన్ ఏమన్నారంటే, అవునండి, ఇదిగో ఇది చాలా సులభంగా ఉంటుంది. చూసారా, కస్టమర్ వాడిన సులభం అనే పదాన్నే ఈయన కూడా వాడారు. ఇలా చేయటం వల్ల వాళ్ళిద్దరి మధ్య వెంటనే ఒక కనెక్షన్, ఒక నమ్మకం ఏర్పడతాయి. సో మన 4వ చివరి క్లూ ఇదే. సింపుల్గా చెప్పాలంటే మనుషులు తమలా మాట్లాడే వాళ్లని చాలా తేలికగా నమ్ముతారు. ఇది మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని చూపించడానికి ఒక మంచి మార్గం. అన్నీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్. ఇది ఒక సరదా ఎక్సర్సైజ్ లాంటిది. ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 2 మినిట్స్ చాలు. చేయాల్సింది చాలా సింపుల్. ఈరోజు ఎవరితోనైనా ఒక్కరితో మాట్లాడేటప్పుడు వాళ్ల మాటల్ని కాస్త జాగ్రత్తగా వినండి. అంతే. వాళ్ళు నేను అని అంటున్నారా లేక వాళ్ళు అంటున్నారా, ఏ పదాన్ని పదే పదే వాడుతున్నారు అని గమనించండి. వీలైతే వాళ్ల లాంగ్వేజ్ స్టైల్ని కొంచెం మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రోజు మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం లేదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఈరోజు నేర్చుకున్నవి తప్పకుండా అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.